టీడీపీ ధనవంతులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వైఎస్ఆర్సీపీ సామాన్యులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. సర్నాల తిరుపతిరావు గెలుపుతో వైఎస్ఆర్సీపీ జెండా మరోసారి ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. కొండపల్లిలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని ఎంపీ కేశినేని నాని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు నియోజకవర్గం పరిశీలకులు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, కర్ర హర్షవర్ధన్ రెడ్డి నిన్న రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ధనవంతులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వైఎస్ఆర్సీపీ సామాన్యులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందన్నారు. మైలవరం నియోజకవర్గంలో సర్నాల తిరుపతిరావు గెలుపుతో వైఎస్ఆర్సీపీ జెండా మరోసారి ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇవ్వాలన్నారు. సామాన్య కార్యకర్తలను ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇవ్వడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచారని పేర్కొన్నారు. ఒక కార్మికుడికి, ఒక కర్షకుడికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయ్యే అర్హత లేదా అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో రాసి ఉందా పేదవాడు ఎమ్మెల్యే అవ్వకూడదు, ఎంపీ అవ్వకూడదు, కార్పొరేటర్ అవ్వకూడదు, జెడ్పీటీసీ అవ్వకూడదు, ఎంపీటీసీ అవ్వకూడదని. ఇవాళ చాలామందికి లాస్ట్ టైం నందిగం సురేష్ లాంటి వాళ్ళని సామాన్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు చేస్తే ఈరోజు తిరుపతిరావు గారు ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీలోనే విజయవాడ వెస్ట్లో ఆసిఫ్ గారిని ఆయన కూడా పేదవాళ్ళు. అట్లాగే 35వ డివిజన్లో ఒక పేద కార్పొరేటర్ కొడుకుని తీసుకెళ్లి పత్తిపాడులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పేదవారైతే పేదవాళ్ళ కష్టాలు తెలుస్తాయి, పేదవాళ్ళ ఇబ్బందులు తెలుస్తాయి, పేదవాళ్ళకి ఇబ్బందుల్ని కనిపెట్టి దీంట్లో వాళ్ళు వారి సమస్యల్ని పరిష్కరించడానికి ఎమ్మెల్యేగా ఎంపీగా మంచిగా పనిచేస్తారని ఆయన సదుద్దేశంతో ఆయన పేదవాళ్ళకి టికెట్లు ఇస్తారంటే చంద్రబాబు నాయుడు ఇవాళ పేదవాళ్ళని ఆహ్వానం చేస్తారు.